Hi beauties, welcome back to my channel. I am Gayatri. Chala బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సెలబ్రిటీ స్టైల్ లేటెస్ట్ స్పెషల్ వైరల్ సారీస్ మీతో షేర్ చేయబోతున్నాను. పార్ట్ 1 అన్నమాట ఇది. అలాగే కొత్తగా మీషోలో వచ్చిన సారీస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ ఉన్నవి అండ్ మనం సెట్ చేసుకునేవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో రెడీ టు వేర్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ హాల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్తగా ఛానల్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ ఫస్ట్ మీకే వచ్చేస్తాయి. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ అవైలబుల్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీషోలో ఇప్పుడు మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో అవేంటంటే లిమిటెడ్గా ఉంటున్నాయి స్టాక్స్. చూడంగానే నచ్చితే బుక్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ టాప్ కొంచెం శీతాకాలం ఉంటుంది కదా, జస్ట్ బాడీ హగ్గింగ్ గా ఇది ఇలాంటివి వేసుకుంటాను అనమాట. నేను కింద వరకు వస్తుంది, మనకి మోకాళ్ళ కింద వరకు ఒక టాప్ లాగా వస్తుంది అనమాట. దీని మీద జర్కిన్ వేసేసుకుంటూ ఉంటాను అండ్ కింద నార్మల్ ప్యాంట్ వేసుకుంటాను. ఇది నా రెగ్యులర్ షెడ్యూల్. అండ్ ఫస్ట్ వచ్చేసి రీసెంట్గా అమన్ అనే మూవీలో సాయి పల్లవి వేసుకున్న గోల్డ్ శారీ అంటే ఇంతకు ముందే వైరల్ అయింది, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది అనమాట. చాలా మందికి తెలీదు ఇలా స్టైల్ చేయొచ్చు అని. సో ఇదైతే నేను మీకు షేర్ చేస్తున్నాను. బాగా ఇది ఖాదీ కాటన్ సిల్క్ అనమాట. ఇంతకుముందు ఉప్పాడ సిల్క్ అని వచ్చేది కదా, అలాంటి మోడల్ అనే కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది బాగా ట్రెండ్ అవుతుందండి ఈ మోడల్ అయితే. తనైతే బ్లాక్ అంచు వచ్చింది కట్టుకుంది, ఇది కొంచెం రెడ్ వచ్చింది అనమాట. ఎనీవేస్ గోల్డ్ అనమాట. బ్లాక్ వస్తే చాలా బాగుండేది. సో ఇది వచ్చేసి శారీ. సో మొత్తం గోల్డ్ వస్తుంది. దీని మీదకి బ్లాక్ ఆవిడ వేసుకుంది. మరీ బ్లాక్ మనం వేసుకోం కదా అన్నట్టు నేను ఇలా తెప్పించాను. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, నేను మీతో షేర్ చేస్తాను. దీంట్లో బ్లాక్ అంచు, గోల్డ్కి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కొంగు పాట అనమాట. ఇలా టాజల్స్ ఇచ్చారు. ఇది ఖాదీ సిల్క్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఫోల్డబుల్గా ఉంటుంది. ఎక్కువ ఎత్తు వచ్చేసి కుచ్చిళ్ళు లావుగా కనిపించడం లాంటిది ఉండదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. లైట్ సీత్రూ అనమాట, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఇది మెటీరియల్ వచ్చేసి ఖాదీ కాటన్ సిల్క్. షైన్ కూడా ఉంటుందండి, చూడొచ్చు మీరు, ఆ షైన్ చూడొచ్చు. సో ఇది కొంగు పార్ట్ చూపించాను కదా, శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. సో రౌడీ బేబీ అనే సాంగ్ కూడా ఆవిడ దీంతోనే వేసింది. సో ఈ మోడల్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇదంతా కూడా కట్టు చెంగు అయితే ఇందులోనే బ్లౌజ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఇది వచ్చేసి అంటే 5.5 మీటర్స్ అలా ఉంటుంది. ఎక్కువ విడ్త్ ఉండదు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటే బాగుంటుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేస్తే బాగుంటుంది. ఇది రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ వేసుకున్నా బాగుంటుంది. ఎప్పుడైనా కాంట్రాస్ట్ ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు, బట్ దీనికి కంప్లీట్గా బ్లాక్ అనేది వస్తే బాగుండేది. ఆవిడైతే బ్లాక్ కలర్ శారీ కట్టుకుంటారు అనమాట. సో నేను ట్రై చేశాను, నాకు బ్లాక్ కనిపించలేదు, అందుకని నేను ఇంకా రెడ్ బుక్ చేశాను. మోడల్ చూపిద్దామని. దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఇప్పుడైతే అవైలబిలిటీ వచ్చాయి. సో చూడండి, దీంట్లో కూడా డిఫరెంట్ రేంజెస్ కాస్ట్ ఉందన్నమాట. సో ఇది 500 అరౌండ్ 500 ఉంది. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా రాయల్ బ్లూ అయితే చాలా బాగుంది. అది ప్లెయిన్గా వచ్చింది అనమాట శారీ. అవి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలా మంది బెనారసి సిల్క్ శారీస్ అడిగారు, అది కూడా సెలబ్రిటీ స్టైల్లో నేను బుక్ చేశాను. మొత్తం కూడా నెక్స్ట్ వస్తాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను ఒకసారి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ బ్లాక్కి. కుదిరితే నేను దీని మీదకి పేరప్ చేసి మీకు చూపించేస్తాను. సో ఇదనమాట కంప్లీట్ వెల్వెట్ అండ్ పఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ చాలా బాగుంటుంది. లాంగ్ హ్యాండ్స్ వచ్చేసి. అండ్ మనకి క్రాప్ టాప్ కాబట్టి ఇది వేరే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి జిప్ అనేది సైడ్కి వస్తుంది. ఇది కుదిరితే నేను దీని లింక్ కూడా నేను ఇస్తాను. దీంట్లో షార్ట్ హ్యాండ్స్ చాలా ఉన్నాయి. పర్టికులర్గా సాయి పల్లవి అయితే ఫుల్ హ్యాండ్స్ బ్లాక్ వేసుకుని గోల్డ్కి బ్లాక్ అంచున శారీ కట్టుకుంటారనమాట. సో అది థీమ్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. నేను అవి కూడా చూపిస్తాను. నేను పెయిరప్ కూడా చేస్తున్నాను అనమాట, రెడీమేడ్ది. ఆ శారీలో బ్లౌజ్ తీయకుండానే ఉంటే బాగుంటుంది. కంప్లీట్గా బ్లాక్ది కానీ ఇంకా మీ దగ్గర ఏది ఉందో అది వేసుకుంటే బాగుంటుంది. సో శారీ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే నేను చూపించేసాను ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి బాగా వైరల్ అవుతుందండి ఈ శారీ వచ్చేసి. డిఫరెంట్ కలర్స్ షేడ్స్లో కూడా ఉన్నాయి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. సో మంచి వర్క్ బ్లౌజ్ దీంట్లో వస్తుందన్నమాట. సో చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి మంచి జార్జెట్ మెటీరియల్, ఇలాంటి వర్క్ వస్తుంది దీనికి. అండ్ దీంట్లో ఈ విధమైన వర్క్ వస్తుంది. సో శారీ చూసేద్దాం ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో శారీ మొత్తం కూడా ఇలా 3 షేడ్స్ లో వస్తుందండి.
సో 3 షేడ్స్లో వస్తుంది, గ్రీన్, ఎల్లో, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, పీచ్ కలర్ అనమాట. సో మొత్తం శారీ ఇలా వస్తుంది. దీనికి అంచు చూసారు కదా, ఇలాంటి సీక్వెన్స్ వర్క్ తోటి ఇట్లా వస్తుంది. ఈ ఎడ్జెస్ అనేవి లైట్గా ఇలాగే ఉంటాయండి. మీకు పర్ఫెక్ట్ కటింగ్ కావాలి అంటే దీంట్లో అయితే ఉండదు. ఎందుకంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, రివ్యూ అనేది ఇలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో చాలా మందికి ఫినిషింగ్ నచ్చక వాళ్ళు రేటింగ్స్ ఇస్తున్నారు. బట్ ఎనీవేస్ మీకు అలా ఫినిషింగ్ నచ్చితేనే కావాలి అంటే ఈ శారీ అవాయిడ్ చేయండి. బట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్, దీని కట్ వర్క్ ఇలాగే వస్తుంది, కంప్లీట్గా కట్ వర్క్ రాదు దీనికి. సో వాళ్ళు కట్ వర్క్ చేయడంలో వాళ్ళు ఇలాగా కొంచెం కట్ చేసేసి సమ్ హీట్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట శారీ. కొంచెం అన్ఈవెన్గానే ఉంటుంది. బట్ ఇదేంటంటే మోడల్ నచ్చిందని చాలా హైప్ క్రియేట్ అయిందనమాట దీనికి. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. ఇదైతే పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా హిట్ అయింది. దీంట్లో 3 to 4 కలర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి కుచ్చుల దగ్గర రాలేదు వర్క్, కిందంతా రిపీట్ అయింది వర్క్ అనేది. సో శారీ మొత్తం ఇలా ఉంది. సో ఇది వచ్చేసి శారీ అండి, ఐ థింక్ అరౌండ్ 600 అలా ఉంది శారీ వచ్చేసి. చాలా బాగుంది, జార్జెట్ మెటీరియల్ అనమాట. లైట్ వెయిట్ అయితే లేదు, మీడియంగా ఉంది, మరి హెవీగా అయితే లేదు. సో ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్. సో చూసారు కదా వర్క్ ఎంత సూపర్గా ఉంది. ఈ వర్క్ కోసమే అందరు ఫిదా అయిపోతున్నారు జనాలు. సో వర్క్ 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 బ్లౌజ్, ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. సో మనం కుట్టించుకుంటే ఇలా ఉంటుంది అనమాట, ఇలా వస్తుంది హ్యాండ్స్కి. దీని వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఇది ఎంబ్రాయిడరీ కదా, సో బాగుంది. సో వర్క్ మొత్తం నేను చూపిస్తున్నాను మీకు. పింక్, గ్రీన్, ఎల్లో అండ్ వైలెట్, పర్పుల్ అనమాట, ఆ కాంబినేషన్లో వచ్చింది. 4 to 5, 6, 7 కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆల్మోస్ట్. అండ్ శారీ ఏ విధంగా ఉందో కలర్ కాంబినేషన్ అలాగే వచ్చింది. అండ్ చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది. ఓవరాల్గా సూపర్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. నేనైతే 4 రేటింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఫినిష్ అనేది వాటికి ఉండదు. బట్ బ్లౌజ్ చాలా బాగుంది, శారీ కూడా బాగుంది. 4 రేటింగ్ ఇస్తున్నాను నేనైతే. సో దీంట్లో 3 to 4 కలర్స్ ఒకవేళ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. చెప్పాను కదా శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్. నేను దీనికి కూడా కుదిరితే ఒక బ్లౌజ్ ఉండాలి నా దగ్గర. ఒకవేళ లక్కీగా దొరికితే నేను దాంతో పేరప్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేయించుకోకుండా ఇవైతే వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది మీరు చాలామంది చూసుంటారు ఈ శారీ ప్యాటర్న్ అనేది. నేనైతే రివ్యూ చేయలేదు మన ఛానల్లో, బాగా వైరల్ అయిన శారీ అనమాట ఇది కూడా. ఓపెన్ తెలియట్లేదు. సో ఇది వచ్చేసి 3 piece డ్రెస్ అనమాట. మనకి బెల్ట్ వస్తుంది ఫస్ట్ పెట్టుకోవటానికి. ఇదే ఏదైతే బార్డర్ ఉందో మనకి అదే బెల్ట్ లాగా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ. శారీ మొత్తం కూడా ఇలా మంచి బార్డర్ వచ్చింది, మధ్యలో జార్జెట్ మెటీరియల్ వచ్చింది. దీంట్లో కూడా సేమ్ కలర్, సెల్ఫ్ కలర్ ఉంటుందండి. మొత్తం కూడా ఒకటే కలర్ ఉంటుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండదు. ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. శారీ మొత్తం కూడా ఇదే వర్క్ అనేది రిపీట్ అయింది. ఎక్కడైతే మనం కొంగు పార్ట్ కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అక్కడ పైన అయితే వర్క్ ఇవ్వలేదు, కింద మాత్రం రిపీట్ అయింది వర్క్. సో ఓవరాల్ వర్క్ మొత్తం ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఇలా ఉందన్నమాట. ఇది కూడా అంతే. ఇదైతే బ్లౌజ్ స్టిచ్ ఇవ్వలేదు, ఇలా ఇచ్చేసారు. దీన్ని మనం స్టిచ్ చేయించుకోవాలి. సో నేనైతే వర్క్ బ్లౌజ్ వస్తుంది అనుకున్నాను విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అన్నట్టు. సో బట్ ఇదైతే స్టిచ్డ్ బ్లౌజ్ రాలేదు, నార్మల్ బ్లౌజ్ వచ్చింది. మీ దగ్గర ఏమైనా పింక్ ఉంటే వేర్ చేయండి, లేకపోతే ఇది కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. సో మంచి వర్క్. ఇందులో కూడా ప్లెయిన్లో ఆనంది బ్లూ అంటారు కదా, అలాంటిది ఇంకా చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు. మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట. చూడచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ ఇది కూడా అంతే, మనకి బ్యాక్ అంతా చూడండి ఇలా వచ్చింది. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అండి. నేనైతే పింక్ కలర్ తెప్పించాను. ఇంకా మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, తప్పకుండా మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అండ్ ఇది వీటిలో ఏది నచ్చితే తప్పకుండా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బై బై.